ఇది లేత పాకం. మనకు కావాల్సింది ముదురు పాకం అండి. సో ఇది లేత పాకం అంటారు. ఉండగడతా ఉంటుంది కొంచెం. ఇది చూడండి, ఇది లేత పాకం. సో ఇంకా పాకం రావాలి, టైం పడుతుంది, కానీ దగ్గరే ఉండాలి, లేకపోతే ముదురు పాకం బాగా గట్టిగా అయిపోతుంది. ఈ టైంలో మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 2-3 మినిట్స్కి పాకం వచ్చేసిద్ది. సో ఈ పాకం వచ్చిన తర్వాత మనము ఆయిల్ వెంటనే పెట్టేసుకుందాము. బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ సిమ్లో పెట్టేసుకుందాం. అది స్టవ్. ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో మనం ఈ లోపల మనం రైస్ ఫ్లవర్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండి, అలాగే యాలక్కాయల పొడి, అలాగే కొబ్బరి తురుముకున్నాం కదా, పేస్ట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ గ్రేట్ చేసుకున్నాను కొబ్బరి. అది నెక్స్ట్ కొంచెం నెయ్యి కానీ లేక డాల్డా కానీ వేసుకోవచ్చు, లేక ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేడి వేడి ఆయిల్, కాగబెట్టిన ఆయిల్ వేసుకోవాలి. సో పాకం వచ్చే టైం ఉంది, తొందరగానే వస్తుంది పాకము. ముదురు పాకం కావాలి. అరిసెలకైతే లేత పాకం కావాలి. అరిసెలకైతే లేత పాకం అంటే ఒక ఉండ కడితే చాలు మనకి. దీనికి ఇంకొంచెం ముదురు పాకం వేయాలి, ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం కదా, అందుకని. కొబ్బరి బూరెలకి సో ఇలా అన్నీ దగ్గర ఫామ్ చేసుకుంటే కనుక, సో ఇది లేత పాకము. ఇంకొంచెం రావాలి పాకం, ఇంకొంచెం రావాలి. చూడండి, ఇదిగో ఉండగడుతుంది కదా, దీన్ని లేత పాకం అంటారు. ఉండగట్టింది కదండి. ఇది అరిసెలకి ఈ విధంగా ఉంటే చాలు. కానీ మనకి బూరెలకి ఇంకొంచెం ముదురు పాకం కావాలి. మనం ఎందుకు పంచదార వేసామంటే కొంచెమే, ఎంత నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాము. ఎందుకంటే పంచదారకి కొంచెం ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. సో మనకి ఒకవేళ పాకం కరెక్ట్గా చేసినా రాకపోయినా కానీ మనకి పంచదార హెల్ప్ అవుతుంది. అందుకని ఎక్కువ వేసుకోని అవసరం లేదు. బెల్లం కొబ్బరి బూరెలకి కొంచెం చాలు. అది మనకి హెల్ప్ అవుతుంది, మన బూరెలు చేయడానికి అది హెల్ప్ అవుతుంది. అందుకని పంచదార వేసుకోవాలా, లేకపోతే ఎక్కువ వేసుకోని అసలు 1 2 3 4 అలా 2 స్పూన్స్ వరకు. బెల్లం బూరెలు బాగానే ఉంటాయండి. అలాగే పంచదారతో కూడా చేస్తారు, అవి అంతగా అంత టేస్టీగా ఉండవు. సో వీటిని నేతిలో కూడా వేయించుకుంటారండి, నేతి కొబ్బరి బూరెలని. అంత ఎక్స్ట్రాడినరీగా ఏం చేయట్లేదు, ఓన్లీ ఆయిల్లోనే వేపుతున్నా నేను. ఆ టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఇంకా ట్రై చేద్దాము. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. సో చూడండి, వచ్చింది పాకము. సో ఈ విధంగా కొంచెం స్టోన్ లాగా ఉండాలి. అలా స్టోన్ వచ్చింది కదండి, స్టోన్ లాగా ఫామ్ అవ్వాలి. సో మనకి పాకం వచ్చింది, దింపేసుకుందాము. లేత పాకంకి ముదురు పాకంకి డిఫరెన్స్ ఏంటంటే, లేత పాకం మనకి స్టోన్లా కాకుండా మామూలుగా ఉండగట్టిద్ది. అది నీళ్ళల్లో కరగకుండా ఉండాలి ఒక 1 మినిట్ అలాగా. అదే ముదురు పాకం అంటే లేత పాకం ఇంకొంచెం బాయిల్ చేయడం, ఇంకొంచెం 1 or 2-3 మినిట్స్ అలా బాయిల్ చేస్తూ ఉంటే ముదురు పాకం వచ్చేస్తుంది. సో మరి ముదురు పాకం రానికుండా వెంటనే దించేసేసి మనం అవన్నీ పోసేసుకున్నాము. మనం కొంచెం రైస్ ఫ్లవర్ ఎక్కువే ఉంచుకోవాలండి. ఇది 1/2 kg చేస్తున్నాను కదా నేను, బెల్లం తక్కువే వేసుకోవాలి. రైస్ ఫ్లవర్ కొంచెం ఎక్కువగానే పట్టుకుంటే మంచిది. చూడండి, ఇలా డ్రాప్స్ పోసుకుంటే కనుక ఇలా అంతా దగ్గర ఫామ్ అయింది కదా. చూసారా, అది గదిగదిగదిగో ఇది ఏ స్ట్రక్చర్ కావాలంటే ఆ స్ట్రక్చర్ వస్తుంది ఇది. సో మనకి పాకం రెడీ అయింది. సో మనం ఇంకా తీసేసుకుందాము.
వీపిండి సో ఆయిల్ హీట్ అయింది. కొంచెం వేసి చూస్తే కనుక అది వెంటనే పైకి తేలుతూ ఉంటుంది. సో మనం ఆయిల్ గోరువెచ్చగా అట్లా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మీడియం లెవెల్లో హీట్ అయినాక ఆయిల్లో ఇంకా మనం చేసుకున్న ఉండలు వేసేసుకోవాలి. ఇది ఒకటొకటే వేసుకుంటే మంచిది, ఎందుకంటే కొబ్బరి ఊరెలు కదా, జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి కదా పేలిద్ది, మాడకుండా చూసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇంకా ఉండలు మనకి ఎంత సైజ్ కావాలంటే అంత పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. వెంటనే తిప్పకూడదు, కదిలించకూడదు. అది ఉడికినాక ఆ తర్వాత కదిలించుకోవాలి. ఇలాగా ఎక్కువ ఉడికించుకోకూడదు, నల్లగా అయిపోతే అస్సలు బాగోవు. గోల్డెన్ కలర్గా వస్తుంది, లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది అనగా వెంటనే తీసేసుకోవాలి.
ఒకటి రెడీగా ఉంచుకోవాలి. అది చేసే లోపల ఆయిల్ బాగా హీట్ అవుతుంటే తగ్గించుకోవాలి మంట. సో ఇవి త్వరగానే వచ్చేస్తాయి. తొందరగా చూసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలి. నల్లగా వస్తే అస్సలు బాగోవండి. సో ఇంకా వెంటనే తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ పోవడానికి ఒక పీట తీసుకొని ఒత్తుకోవాలి. రెండు ఆయిల్ బాగా హీట్ అవుతుంది నాకు, నేను తగ్గించుకుంటున్నాను. సో ఒకళ్ళు ఉండలు చేస్తూ ఉంటే అప్పుడు మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు. హీట్ అవుతే కనుక త్వరగా మాడిపోయే స్కోప్ ఉంటుంది ఈ కొబ్బరి బూరెలు. సో సిమ్లో పెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవి త్వరగా మాడిపోతాయండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. నేనైతే ఇంకా మొత్తం అలాగే చేసేసుకొని లాస్ట్లో చూపిస్తాను మీకు. నాకు ఇక్కడ కుదరదు కదా, బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. పాకం మెయిన్ ఇంపార్టెంట్ అండి. పాకము మళ్ళీ తడిపిండి ఉండాలి. ఇంకా అవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా మిగతాది చేసేది చాలా ఈజీ అండి, చేసేసుకోవచ్చు. ఇవి ఆయిల్ తీసేసుకోవాలి. ఒక పీట ఉంటే కనుక అరిసెల పీట ఒత్తుకునేది ఉంటుంది కొంతమందికి. నేనైతే ఇప్పుడు నాకు ఒక టెక్నిక్ ఉంది. నేను అది ఎలా తీసుకుంటాను అంటే, ఒక పూరి ప్రెస్సర్ ఉంది కదా, దాంట్లో నేను ఒత్తుకుంటే అవే నూనెంతా పోతుంది. ఇవి కాలుతున్నాయి, ఒకటొకటి వేసుకొని ఆయిల్ ఒత్తేసుకుంటాను. అది నేను తర్వాత చేసుకుంటాను. ఇక్కడ మాడిపోతున్నాయి. ఇలాగా వెంటనే తీసుకోవాలి. ఇవి కూడా చూసుకోవాలి కదా. సో కొంచెం ఆయిల్ పెట్టుకుందాము. అది హీట్ కొంచెం ఎక్కువ పెట్టుకుందాము. కొంచెం పెద్దవి అయినా చేసుకోవచ్చు. కొంచెం హైలో పెట్టుకుందాం, మీడియంలో అలా పెట్టుకుందాము, మరీ సిమ్లో కాకుండా. సో పైన ఈ విధంగా వస్తుంది కదా కలరు. ఆ కలర్ వచ్చినాక వెంటనే తీసేసుకోవాలి. పక్కన రెండు వైపులు తిప్పుకోవాలి. పాకం మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఇవన్నీ చేసేసుకుంటాంలే మనం. చూడండి, అలా ఇరిగిపోకుండా చూసుకోవాలి. టెక్నిక్ ఉంటుంది దీనికి కూడా, ఇరిగిపోకుండా మరీ గంటెతో అటు ఇటు తిప్పకూడదు. తిప్పితే కనుక ఇరిగిపోతాయి. కొబ్బరి బూరెలు కదా, అరిసెలు చేయడం కంటే కొబ్బరి బూరెలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే అరిసెలకి మనం కొబ్బరి వేయం కదా, సో నువ్వులు మాత్రమే వేస్తాము. దీనికి మనం కొబ్బరి వేస్తాము. ఈ కొబ్బరి బూరెలు తినే కొద్దీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి దాదాపు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో వెంటనే తిప్పకూడదు. వేసిన వెంటనే పైన ఒక కాలింది అని ఒక సింబల్ ఒక అట్టి వస్తుంది, అది ఎర్రగా రెడ్డిష్గా వస్తుంది చూడండి. సో ఈ టైంలో మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా కొబ్బరి బూరెలు చేసుకోవచ్చు. నేను 1/2 kg మాత్రమే తీసుకున్నాను బియ్యము. రాత్రంతా సోక్ చేసుకోవాలి. పొద్దున పూట నీరు పోవాలి. మరీ తడి పోకూడదు బియ్యానికి. మిక్సీలో అయినా చేసేసుకున్నాను నేను, ఎందుకంటే
బయట రైస్ ఫ్లోర్ మిల్ ఉంటుంది కదా, హాఫ్ కేజీ పట్టారు, 1 కేజీ పడతారు. నేను ఏదో శాంపుల్ కోసము చేసుకున్నాను. ఇలాగని ఇంకొక టెక్నిక్ చెప్తానండి. ఏంటంటే మనము 1 కేజీ చేస్తున్నట్టయితే బూరెలు ఈ బియ్యము కొంచెం ఎక్కువే నానబోసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము తడిపిండి లేకపోతే. సో ఈ విధంగా తిప్పుకోవాలి. ఇంకా నేను అన్నీ చేసేసుకొని చూపిస్తానులే మీకు. సో ఈ విధంగా వచ్చాయండి. మాడకుండా చూసుకోవాలి. ఎర్రగానే లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలి. మొత్తం ఉడకాలి. ఈ విధంగా ఆయిల్ హీట్, అదేవిధంగా మనం చేస్తూ ఉంటాంగా, ఫ్లిప్ చేసుకుంటూ ఉంటాంగా, అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. పాకం జాగ్రత్తగా చూసుకోవాలి. తడిపిండే ఉండాలి, కొంచెం ఎక్కువే తడిపిండి ఉంచుకోవాలి. బెల్లము సరిపోను పోసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే బెల్లం ఎక్కువ పెంచుకోవచ్చు. బెల్లము ఒక నార్మల్ మీడియం లెవెల్లో ఉండాలనుకుంటే సమాన కొలతలతో పోసుకోవాలి. తక్కువ తినాలని అనుకుంటే బెల్లం తగ్గించుకోవాలండి. కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. 20 రోజుల దాకా ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో అయితే కనుక. నేను చేశాను కదా, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అరసేరు చేసుకున్నా నేను. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ట్రెడిషనల్ వంట అండి, అంత భయపడిన అవసరం లేదు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొబ్బరి బూరెలు. సో వీటికి నూనె కొంచెం ఎక్కువే పీల్చుకుంటాయి. నాకు 1/2 కేజీకి ఇన్నే వచ్చాయి కొబ్బరి బూరెలు. నూనె కూడా ఎక్కువే పోసుకోవాలి. బాండీలో చూసుకొని పోసుకోవాలి. అయిపోతూ ఉంటుంది, కొంచెం కొంచెం పోసుకోవాలి. హీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి స్టవ్ది. ఈ విధంగా కాల్చుకోవాలి. అరిసెలు డిఫరెంట్ అండి. ఇది కొబ్బరి బూరెలు, ఇది కూడా చాలా డిఫరెంట్ ట్రెడిషనల్ స్నాక్. చాలా బాగుంటాయి ఈ పిండి వంటలు. ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.